హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మనం ఇంకొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్నాక్ ఐటెంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అది మీతో షేర్ చేసుకుంటాను. ఐటెం ప్రిపరేషన్లోకి వెళ్దామా? ముందుగా మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని నేను ఆల్రెడీ రైస్ ఫ్లోర్ని మెజర్మెంట్స్తో తీసుకున్నానండి. ఇదే కప్తో, అదే కప్ కొలతల్లో మీరు 2 కప్పుల వాటర్ని కూడా కడాయిలో తీసుకోండి. తరువాత పెసరపప్పును నానబెట్టి ఉంచాను 3-4 గంటలు. దానిని 3 లేదా 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి. 2-3 నిమిషాలు పెసరపప్పు బాయిల్ అయితే చాలు. తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అజ్వాయిన్ని కూడా యాడ్ చేయండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానన్నాను కదా, వెయిట్ చేయండి. 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో అర్థమైందా మీకు? గెస్ చేయండి. అదేనండి, పెసరపప్పు ప్లస్ అజ్వైన్. ఇవి తప్పకుండా యాడ్ చేయండి, స్కిప్ చేయకండి. అదే కప్పు కొలతల్లో 1 కప్పు బియ్యపిండిని కూడా ఈ మరిగే వాటర్లో యాడ్ చేసుకోండి. చెకోడీలకు క్రాక్స్ రాకుండా, పిండి పలుకులుగా అవ్వకుండా 2 టేబుల్ స్పూన్ల బేసన్ని కూడా యాడ్ చేయండి. పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల పాటు ఇలా వేడి నీళ్ళల్లో మనం కలుపుకుంటే ఇదే విధంగా కన్సిస్టెన్సీలో మీకు కూడా పిండి తయారవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను. కావాలంటే ఈ ప్లేస్లో మీరు వనస్పతి లేదా డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇలా పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. మూత పెట్టి అలా వదిలేయండి. 10 నిమిషాల తరువాత అదే పిండిని తీసుకొని, పిండి కొద్దిగా గోరువెచ్చగానే ఉంటుందండి. ఈ స్టేజ్లో మీరు చేత్తో బాగా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చెకోడీలకు పిండిని పూర్తిగా తయారు చేసుకుంటే ఇలా సెమీ సాఫ్ట్గా పిండి తయారవుతుంది. ఇదే విధంగా మీరు కూడా చెకోడీలకు పిండిని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పిండిని చేతిలో నిమ్మకాయ సైజంత పిండి ముద్దను తీసుకున్న పిండి ముద్దను ఇలా వుడెన్ టేబుల్ పైన రోల్ చేసుకొని చెకోడీలను చేత్తో చేసుకోవాలి. ఇలా చేత్తో చెకోడీలను చేయడం మీకు కష్టంగా ఉంటే మీతో మురుకుల గొట్టం ఉంటుంది కదా, అందులో కొంచెం పెద్దగా ఉన్న హోల్ని తీసుకొని వాటితో ఒత్తుకొని వాటితో కూడా మీరు చెకోడీలను రోల్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇలానే ఇష్టమండి, అందుకని నేను మీకు ఇదే ప్రాసెస్లో సింపుల్గా చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా చేస్తే పర్ఫెక్ట్గా చెకోడీల షేప్ సేమ్ బేకరీలో దొరికినట్టు మంచి రుచితో తయారవుతాయి. చూసారా? ఇలా మీకు తగినంత సైజులో చెకోడీలను ఇలా ఒక ఫింగర్తో రోల్ చేసి ఇంకొక ఫింగర్తో కట్ చేసి 2 ఎడ్జెస్ని ఇలా అతికించాలి. మీరు చేత్తో రోల్ చేస్తున్నప్పుడు ఈవెన్గా ఒకే సైజులో రోల్ చేసుకోండి. ఇలా చెకోడీలు చుట్టడానికి చాలా ఈజీ అవుతుంది. మీరు అనీవెన్గా రోల్ చేస్తే చెకోడీలు మంచి షేప్లో రావండి, అది గుర్తుంచుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పూర్తిగా ఇలా చెకోడీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మీకు టైం టేకింగ్ అవుతే మీరు మురుకుల గొట్టాన్ని యూస్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు చేశారంటే టకటకా ఎంత పిండినైనా ఫినిష్ చేస్తారు. చూసారా? నేను పిండిని పూర్తిగా చెకోడీల షేప్లో ఇలా ఒత్తుకున్నాను. తరువాత ఆయిల్ వేడయ్యాక చేసుకున్న చెకోడీలను ఫ్రై చేయడానికి ఒక టిప్ ఉందండి. ఇలా చిల్లుల గెరటని ఉంచి ఎంత క్వాంటిటీ అయితే చెకోడీలు ఇలా
సరిపోతాయో అంత క్వాంటిటీ మాత్రం నూనెలో వేసి జస్ట్ అలా 1 లేదా 2 సెకండ్ల పాటు ఉంచండి. అప్పుడు ఒకటికొకటి చెకోడీలు అతుక్కోకుండా సులువుగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక వాటంతటవే నెమ్మదిగా విడిపోతాయి. చూడండి ఎంత చక్కగా విడిపోయాయో. ఇలా పూర్తిగా వాటంతటవే ఆయిల్లో విడిపోతాయి. చూసారా ఎంత చక్కగా నాకు చెకోడీలు పూర్తిగా వాటంతటవే విడిపోయాయో. మీరు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే చెకోడీ లోపల వేగకుండా మెత్తగా ఉంటుంది. నూనెను మీడియం ఫ్లేమ్లో ఉంచే పూర్తిగా ఫ్రై చేసుకోండి. మనం చెకోడీలు వేయగానే నురగగా వచ్చింది. చెకోడీలు వేగాయని మనకు ఎలా తెలుస్తుందంటే ఆ నురగ పూర్తిగా ఆగిపోతుంది. ఆ టైంలో ఇలాంటి గెరటను తీసుకొని మీరు ఆయిల్ నుంచి చెకోడీలను వేరు చేసుకోండి. వేరు చేసుకున్న చెకోడీలను సపరేట్ ప్లేట్లో కానీ లేదా జాలుల గెరటలో కానీ ఇలా 1-2 సెకండ్ల పాటు ఉంచిన తర్వాత షిఫ్ట్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా చెకోడీలను కూడా నేను 2వ వాయి వేపుతున్నానండి. సో మీరు కూడా మీతో ఉన్న చెకోడీలు పూర్తిగా అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతూ ఆయిల్లో చెకోడీలను వేయించుకోండి. వేయించిన చెకోడీలను ఇలా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. ఎంతో టేస్టీ చెకోడీలు చాలా సింపుల్ వేలో చేసేసాం కదా. మీకు కూడా చాలా నచ్చిందా? అయితే ట్రై చేయండి, ఎందుకు ఆలస్యం. ఇలా వేయించిన చెకోడీలను నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, నమ్మండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. బేకరీలలో బయట అస్సలు చెకోడీలను కొనరు. కావాలంటే ½ అన్ అవర్ స్పెండ్ చేసి ఇంట్లోనే ఇంటిల్లిపాదికి సరిపోయేంతగా మీరే తయారు చేసుకుంటారు. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంచి స్నాక్ ఐటమ్స్, హెల్దీ ఐటమ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. రెసిపీ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.